ఇందులో 10th ప్రాబ్లం. The 17th term of an AP exceeds its 10th term by 7. నాన్న ఒక ఏపీలో 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 ఎక్కువ అంట. అయితే ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. అయితే డి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కామన్ డిఫరెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి సొల్యూషన్ అని రాయండి, చాలా ఈజీగా ఉంటుంది నాన్న. ఇక్కడ చూడండి, 17th టర్ము 10th టర్ము మనం రాయాలి. కాబట్టి 17th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 16d. ఇదే కదా, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 17 మైనస్ 1 16 ఇంటూ డి 16d. ఇది 17th టర్ము. ఇప్పుడు 10th టర్మ్ నాన్న, 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 9d. 10 మైనస్ 1 అంటే 9d. సో 17th టర్మ్ ఇది, 10th టర్మ్ ఇది. అయితే లెక్కలో వీడు ఏమన్నాడు, బై ద ప్రాబ్లంలో ఏమన్నాడు, ఈ 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 ఎక్కువ అన్నాడు. ఎక్సీడ్స్ అంటే ఎక్కువ. కాబట్టి ఏ ప్లస్ 16d మైనస్ ఏ ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ 7. అంతే కదా, 17వ పదం నుంచి 10వ పదం తీస్తే 7 వస్తుంది. అంటే దానికంటే ఇది 7 ఎక్కువ. అంటే పెద్దదాని నుంచి చిన్నది తీస్తే ఆన్సర్ ఎంత రావాలి, 7 రావాలి. అంతేనా? సో అదే చేస్తున్నాను చూడండి నాన్న. సో మరలా ఇక్కడ ఒకసారి రాసుకుంటున్నాను, ఏ ప్లస్ 16d మైనస్ ఏ ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ 7. లెక్క నుంచి ఇదే కదా. సో 10th టర్మ్ కన్నా 17th టర్మ్ అనేది 7 ఎక్కువ. కాబట్టి 17th టర్మ్ నుంచి 10th టర్మ్ తీస్తే 7 రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏ ప్లస్ 16d మైనస్ ఏ మైనస్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9d ఈజ్ ఈక్వల్ టు 7 నాన్న. ఓకేనా? సో ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు 16d నుంచి 9d తీసామనుకోండి, ఎంత వస్తుంది, 7d ఈజ్ ఈక్వల్, యువతలో ఏముంది 7. సో ఈ డీని 7 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 7/7. 7/7 అంటే ఎంత, 1. సో d ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ఆడ అడిగింది ఏంటి, కామన్ డిఫరెన్స్. d అంటే ఏంటి, కామన్ డిఫరెన్సే కదా, అదే రాస్తారు. దేర్ ఫోర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో ఇది 10th ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న. ఓకేనా? సో దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్లో 10 ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇంకా 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పుకుంటే మనకి ఎక్సర్సైజ్ నెక్స్ట్ ప్రాబ్లం నాన్న 11th one. క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 15, 27, 39 అండ్ సో ఆన్ విల్ బి 132 మోర్ దెన్ ఇట్స్ 54th టర్మ్. ఏపీలో ఏ టర్ము 54th టర్మ్ కంటే 132 ఎక్కువగా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. సొల్యూషన్ చూడండి నాన్న. సొల్యూషన్ చెప్పి వాడు ఇచ్చిన ఏపీ రాసేయండి. గివెన్ ఏపీ, ఇచ్చినటువంటి ఏపీ ఏంటి, 3, 15, 27, 39 అండ్ సో ఆన్. ఇదే కదా నాన్న వాడు ఇచ్చిన ఏపీ. ఇదేనా ఇచ్చిన ఏపీ రాసేసాను. ఓకేనా? సో హియర్ ఇక్కడ ఏ ఎంత నాన్న, 3. కామన్ డిఫరెన్స్ డి ఎంత నాన్న, 15 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 12. సో A2 మైనస్ A1 చేసినా, A3 మైనస్ A2 చేసినా, ఏది చేసినా మన కామన్ డిఫరెన్స్ అనేది 12 వస్తుంది. సో ఏ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అయితే మనకు అక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, 54th టర్మ్ కంటే 132 ఎక్కువగా ఉన్న పదం ఏది అని అడిగాడు. ఓకేనా? ముందు 54th టర్మ్ ఏంటో చూద్దాం నాన్న. 54th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. సో ఆ ఫార్ములా ప్రకారం చేస్తే ఏ ప్లస్ 53d అవుతుంది. ఏ ప్లస్
53d 54th టర్మ్. మనకి nth టర్మ్ ఫార్ములా చెప్పుకున్నాం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని. n అంటే ఇక్కడ 54 మైనస్ 1 అంటే 54 మైనస్ 1 53, ఇదిగోండి 53d. a ప్లస్ n మైనస్ 1 54 మైనస్ 1 53d. ఓకేనా, ఇది 54th టర్మ్ నాన్న. సో వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a వచ్చేసి 3 53, d ఏమో 12 నాన్న, d ఏమో 12. ఓకేనా, సో అలా చూడండి నాన్న. చూడండి ఇది కదా మనది. సో చూడండి జాగ్రత్తగా ఏమొచ్చింది నాన్న, 54th టర్మ్. మరలా ఇక్కడ రాస్తున్నాను 54th టర్మ్ నాన్న. మీరు రెండోసారి రాసుకోవద్దు, నేను పేజ్ మార్చాను కాబట్టి మరలా రాస్తున్నాను. ఓకేనా, a ప్లస్ 53d ఇదే కదా నాన్న. a అంటే 3 వచ్చింది, 53, d వాల్యూ ఏమో 12 వచ్చింది. సో 3 ప్లస్ ఇది దీన్ని మల్టిప్లై చేస్తుంది నాన్న. ఓకేనా, 12 3 36, 3 12 5 60 ప్లస్ 3 63 నాన్న. సో రెండు కలిపితే 639 అవుతుంది. అంటే మనకు 54th టర్మ్ ఎంత వచ్చింది నాన్న, 639 వచ్చింది. ఇదిగోండి a ప్లస్ 53d, d వాల్యూ 12 50s 600, 12 3s 36 అంటే 636. ముందున ఇంకా 3 ఉంది కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే 639 వచ్చింది నాన్న. అయితే మనకి ఇది కదా కాదు కదా ఆన్సర్ కావాల్సింది. వాడు ఏమన్నాడు, దీనికంటే 132 ఎక్కువ ఉన్న టర్మ్ ఏది అని అడిగాడు. ఓకేనా, లెట్ ఇక్కడ నాన్న లెట్ కాకుండా ఏం రాస్తామంటే దీనికంటే 132 ఎక్కువగా ఉన్న టర్మ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా, లెట్ లేకపోతే ఫ్రమ్ ద ప్రాబ్లం లేదా బై ద ప్రాబ్లం ఏది రాసినా ప్రాబ్లం లేదు. ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి మనకి ఏం కావాలి, వీ ఫైండ్ 132 మోర్ దెన్ 54th టర్మ్, మోర్ దెన్ 54th టర్మ్. 54th టర్మ్ కంటే 132 ఎక్కువగా ఉన్నటువంటి వీ ఫైండ్ ద టర్మ్ 132 ఈజ్ మోర్ దెన్ 54th టర్మ్. సో దాన్ని నేను ఏమనుకున్నానంటే an ఈజ్ ఈక్వల్ టు 54th టర్మ్ ప్లస్ 132 అనుకుంటున్నా. ఇదే కదా, ఏ టర్మో మనకు తెలియదు, దాన్ని నేను an అనుకుంటున్నా. సో 54th టర్మ్ కంటే 132 ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ 132 వేసా. ఓకేనా, సో చూడండి నాన్న. సో anకి మనకు ఫార్ములా తెలుసు. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 54th టర్మ్ ఎంత వచ్చింది, 639 వచ్చింది. ప్లస్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది, 132 ఉంది. ఓకేనా, సో ఏ వాల్యూ ఎంత వచ్చింది నాన్న, మనకి 3 వచ్చింది. ప్లస్ n వాల్యూ మనకు తెలియదు, -1 ఇంటూ d వాల్యూ 12 వచ్చింది నాన్న. ఓకేనా, ఈ రెండు కలిపామనుకో 771 వస్తుంది. 39 32 71, ఇది 600, ఇది 100 700. సో 771 వచ్చింది. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి 3 ప్లస్ 12 ఇంటూ n 12n మైనస్ 12 1 12 ఈజ్ ఈక్వల్ టు 771 అన్న, ఈజ్ ఈక్వల్ టు 771. ఇప్పుడు చూడండి 12n ఉంది, 12n ఉంది. సో ఇక్కడేమో +3 ఉంది, ఇక్కడేమో -12 ఉంది. సో -12 నుంచి +3 పోతే ఎంత వస్తుంది, -9 వస్తుంది. కాబట్టి 12n - 9 ఈజ్ ఈక్వల్ టు 771. ఓకేనా, క్లియర్ కదా? ఇక్కడ -12 నుంచి +3ని తీసివేస్తాను అంతే, -9 వచ్చింది. ఇప్పుడు ఈ -9ని అటువైపు పట్టుకెళ్ళాను. 12n ఈజ్ ఈక్వల్ టు 771 + 9. ఓకేనా, 771 + 9. సో 12n ఈజ్ ఈక్వల్ టు 771కి 1 కలిపితే 780. 771కి 9 కలిపితే ఎంత వచ్చింది, 780.
సో ఎన్ని 12 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి అటువైపు తీసుకెళ్ళిపోండి. ఓకేనా. n ఈజ్ ఈక్వల్ 780/12 నాన్న. 12తో దీన్ని క్యాన్సిల్ చేసామనుకో, 12 6 జా 72. ఓకేనా. ఇంకా 6 మిగులుతుంది. 6 0 60, 12 5 జా 60, అంటే 12 65 780 నాన్న. ఓకేనా. సో n ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 65 వచ్చింది. సో మనకి ఆడు ఆ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. దేర్ఫోర్ ఏం రాస్తాం మనం, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ టర్మ్, మనకు కావలసిన టర్మ్ ఏంటి, ద రిక్వైర్డ్ టర్మ్, మనకు కావలసిన పదము ఎంత, 65th టర్మ్. మనకు కావలసిన టర్మ్ ఎంతనా, 65th టర్మ్. ఈ 65th టర్మ్ అనేది 54th టర్మ్ కంటే 132 ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇది నాన్న దీనికి 11th ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకేనా.